ఓం శ్రీ హనుమతే నమః. ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం అండి. మకర రాశి వారికి జూలై 20, 21, 22, 23 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులుగా కనిపించిన ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని పరిణామాలు మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశాన్ని తీసుకురాగలవు. ప్రతి పరిచయం ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఒక చిన్న మాట, ఒక కొత్త పరిచయం లేదా చాలా కాలం తర్వాత మళ్ళీ ఎదురైన వ్యక్తి మన జీవిత దిశను ప్రభావితం చేస్తాడు. ఈ వీడియోలో ఆ 4 రోజుల గ్రహస్థితులు మీకు సూచించే అవకాశాల గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. మకర రాశికి ఈ సమయంలో శని క్రమశిక్షణను, చంద్రుని సంచారం భావోద్వేగాలను సమతుల్యం చేయవలసిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని గమనించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూలై 20 మీకు ఊహించని పరిచయం లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం ఏర్పడవచ్చు. అది కార్యాలయంలో కావచ్చు, వ్యాపార సంబంధంగా కావచ్చు, కుటుంబ కార్యక్రమంలో కావచ్చు, లేదా ఫోన్ కాల్ రూపంలో కావచ్చు. మొదట ఇది సాధారణ సంఘటనలా అనిపించినా ఆ సంభాషణలో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక సూచన దాగి ఉంటుంది. ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే స్పష్టంగా, ప్రశాంతంగా మాట్లాడండి. మీ అనుభవాన్ని గౌరవించే వ్యక్తి ఈ సమయంలో మీకు దగ్గరవుతారు. కొత్త పరిచయాలను పూర్తిగా తిరస్కరించకుండా, అలాగే అతిగా నమ్మకుండా సమతుల్యంగా వ్యవహరించడం మంచిది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారాన్ని అందిస్తారు. ఆయనకి 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. కొంతమంది మకర రాశి వారికి పాత అపార్థాలను తొలగించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ముందుగా దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారి మాటను పూర్తిగా వినండి. గతాన్ని మాత్రమే గుర్తుంచుకోవడం కంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడం మంచిది. ఈరోజు ప్రయాణం చేసే వారికి ఉపయోగకరమైన సమాచారం లేదా విలువైన పరిచయం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు గురువుల సలహాను లేదా సీనియర్ల సలహాను శ్రద్ధగా తీసుకుంటే ముందున్న రోజులకు ఉపయోగపడుతుంది. సాయంత్ర సమయానికి ఒక చిన్న ఆలోచన మీలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఒక పని సరైన ప్రణాళికతో సాధ్యమనే నమ్మకం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడితే వారి సహకారం కూడా లభిస్తుంది. ఈరోజు జరిగిన ప్రతి చిన్న పరిచయాన్ని తేలికగా తీసుకోకండి. వాటిలో ఒకటి రాబోయే రోజుల్లో మీకు ఉపయోగపడే మార్గాన్ని చూపవచ్చు. అయితే భవిష్యత్ గురించి ఖచ్చితమైన నిర్ణయాలుగా కాకుండా అవకాశాలుగా మాత్రమే చూడడం మంచిది. జూలై 21న మకర రాశి వారికి పనులు, బాధ్యతలు, భవిష్యత్ ప్రణాళికపై ఎక్కువ దృష్టి పెట్టే రోజు. ఈరోజు మీ కృషిని గమనించే వ్యక్తులు ఉండవచ్చు. మీరు ఇంతకాలంగా నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలకు చిన్న గుర్తింపు లభించే పరిస్థితి కనిపిస్తుంది. ఆ గుర్తింపు వెంటనే పెద్ద ఫలితంగా మారకపోయినా ముందున్న అవకాశాలకు పునాది వేయగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యత అప్పగించే అవకాశం ఉంటుంది. మొదట అది అదనపు పనిలా అనిపించినా అదే మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశంగా మారవచ్చు. సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పండి. అవసరమైన చోట సహకారం అందిస్తే మంచి పేరు సంపాదించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సమాచారం, ఇంటర్వ్యూ కాల్ లేదా దరఖాస్తు చేసుకోవడానికి అనువైన అవకాశం కనిపించవచ్చు. ఒక చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా సిద్ధంగా ఉండటం మంచిది. మీ బయోడేటా, అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకుంటే ఉపయోగపడుతుంది. వ్యాపారం చేస్తున్న మకర రాశి వారికి ఈరోజు ఒక కొత్త ఆలోచన కలిగే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్ లేదా కొత్త విధానంపై చర్చ జరగవచ్చు. వెంటనే పెద్ద పెట్టుబడి పెట్టడం కంటే ముందు లాభ నష్టాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆచితూచి వేసిన అడుగు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇవ్వగలదు. స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్స్ రంగంలో ఉన్న వారికి పాత పనుల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. మీరు గతంలో చేసిన పనిని చూసి మరొకరు సంప్రదించే పరిస్థితి ఏర్పడవచ్చు. మీ నైపుణ్యాన్ని చూపించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక విషయాల్లో ఈరోజు క్రమశిక్షణ అవసరం. ఆకస్మికంగా వచ్చే ఖర్చులను తగ్గించి అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. చిన్న మొత్తమైన
పొదుపు చేయాలని నిర్ణయిస్తే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులు లేదా అనుభవం ఉన్న వ్యక్తుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిది. తొందరపాటు కంటే సరైన సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం మీకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సాయంత్రం సమయంలో మీ భవిష్యత్ లక్ష్యాల గురించి ఒక స్పష్టమైన ఆలోచన ఏర్పడవచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేసిన ఒక పనిని ప్రారంభించాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణే ఈ సమయంలో మీకు ప్రధాన బలం అవుతుంది. జూలై 22 మకర రాశి వారికి కుటుంబం, బంధాలు, బాధ్యతలకు సంబంధించిన విషయాలు ప్రాధాన్యత పొందే రోజు. గత 2 రోజులుగా వ్యక్తిగత అవకాశాలు, పనులపై దృష్టి పెట్టిన మీరు ఈరోజు ఇంటి వాతావరణంలో జరిగే కొన్ని పరిణామాలకు సమయం కేటాయించవలసి ఉంటుంది. మీరు చెప్పే ఒక మాట లేదా తీసుకునే ఒక నిర్ణయం కుటుంబ సభ్యుల్లో విశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. ఇటీవల అపార్థం చేసుకున్న కుటుంబ సభ్యుడు లేదా బంధువు ప్రశాంతంగా మాట్లాడే సందర్భం వస్తుంది. గత విషయాలను మళ్ళీ ప్రస్తావించడం కంటే ప్రస్తుత సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా మాట్లాడితే వాతావరణం సానుకూలంగా మారుతుంది. కొన్నిసార్లు మనం ముందుగా వినడం, తర్వాత స్పందించడం సంబంధాలను బలపరుస్తుంది. వివాహితులైతే జీవిత భాగస్వామితో భవిష్యత్ ప్రణాళికలపై చర్చ జరగవచ్చు. ఇల్లు, పిల్లల చదువు, కుటుంబ ఖర్చులు లేదా రాబోయే కార్యక్రమాల గురించి కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు పరస్పర అభిప్రాయాలను గౌరవిస్తే మంచి అవగాహన ఏర్పడుతుంది. పెళ్లి కాని వారికి కుటుంబ పెద్దల నుంచి ఒక సలహా లేదా పరిచయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా వచ్చిన సమాచారాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. ఈరోజు ఇంటికి వచ్చే అతిథులు లేదా బంధువులతో జరిగే సంభాషణలో ఒక ఉపయోగకరమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమాచారం భవిష్యత్తులో మీ వ్యక్తిగత జీవితానికి లేదా కుటుంబ అవసరాలకు ఉపయోగపడవచ్చు. ఇంట్లో చిన్న చిన్న పనులను వాయిదా వేయకుండా పూర్తి చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపడం, వారి మాట వినడం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. చిన్నపిల్లలతో కొంత సమయం గడపడం కూడా మీ ఒత్తిడిని తగ్గించగలదు. ఈరోజు భావోద్వేగంతో కాకుండా సహనంతో వ్యవహరించడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి విషయం మీ నియంత్రణలో ఉండకపోయినా మీ స్పందన మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. అదే ఈరోజు మీకు గొప్ప బలంగా నిలుస్తుంది. జూలై 23 మకర రాశి వారికి ఆర్థిక ప్రణాళికలు, వ్యక్తిగత లక్ష్యాలు, భవిష్యత్ దిశ గురించి ఆలోచించడానికి అనుకూలంగా ఉండే రోజు. గత 3 రోజుల్లో జరిగిన పరిచయాలు, అవకాశాలు, కుటుంబ చర్చలు ఇప్పుడు ఒక స్పష్టమైన ఆలోచనగా మారే అవకాశం కనిపిస్తుంది. వెంటనే పెద్ద మార్పు జరుగుతుందని భావించకుండా క్రమంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆదాయం, ఖర్చులపై ఒక్కసారి సమీక్ష చేయడం మంచిది. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్ అవసరాల కోసం చిన్న మొత్తమైన పొదుపు ప్రారంభిస్తే అది రాబోయే కాలంలో ఉపయోగపడుతుంది. గతంలో వాయిదా వేసిన ఒక ఆర్థిక ప్రణాళికను మళ్ళీ ప్రారంభించాలని మీరు నిర్ణయించుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఆలోచనలను అమలు చేసే ముందు పూర్తి వివరాలు పరిశీలించాలి. భాగస్వామ్య నిర్ణయాల్లో పారదర్శకత పాటిస్తే విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణ, కొత్త టెక్నాలజీలు లేదా అదనపు నైపుణ్యాలపై దృష్టి పెడితే భవిష్యత్ అవకాశాలకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు వస్తుంది. ప్రతి పరిచయం జీవితాన్ని మార్చాల్సిన అవసరం లేదు, కానీ సరైన సమయంలో కలిసే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి సలహా లేదా ఒక మంచి అవకాశం మన ఆలోచన విధానాన్ని మార్చగలదు. ఈ 4 రోజుల ప్రధాన సందేశం కూడా అదే. వచ్చే అవకాశాలను గమనించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మీ కృషిపై నమ్మకం ఉంచండి. మకర రాశి వారికి జూలై 20 నుండి 23 వరకు కొత్త అవకాశాలను గుర్తించే సమయం, కుటుంబ విలువలను మరింత బలపరిచే సమయం, భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించే సమయంగా నిలవవచ్చు. ప్రతిరోజు మీ నిర్ణయాలు, మీ క్రమశిక్షణ, మీ సహనం కలిసి మీ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. ఓం శ్రీ హనుమతే నమః.